తడి ఈడెవడు మధ్యలో ఏంట్రా గబ్బు గబ్బులు సందీప్ మర్రాడు సీను కొంపదీసి సూసైడ్ ఏమన్నా చేసుకున్నారా ఏంటి? చా అలాంటి వాళ్ళు కాదులే. అవసరమైతే పెళ్ళిళ్ళ దగ్గర తద్దినాళ్ళ దగ్గర తినైనా బతుకుతారు, కానీ అలాంటి పని చేసేవాళ్ళు కాదు. ఏంట్రా బాంబులు కంపు లోనున్నారు, మాటలేని పడుతున్నాయి. ఎలాగైనా సరే మా ఆవిడికి చెప్పాలి. గలీజ్ అయిపోయింది కదరా. పాలు కూడా కిచిడి అని చెప్పి 3 సార్లు బాత్రూమ్ పోయా. ఏమే ఏంటి కొట్టి కొట్టి నా చేతులను పుడుతున్నాయి, కానీ తలుపు మాత్రం తీయట్లేదు. అసలు ఉన్నారా వాళ్ళు? ఉన్నట్టుందే, కానీ మాటలు మాత్రం వినపడుతున్నాయి, కానీ తలుపు తీయట్లేదు. పొద్దున్న లేసి వాళ్ళు ఎలాగ దీనికి వెళ్ళాలి, ముందెళ్ళి వాళ్ళు బంద్ చేయి, రోగం కుదురుద్ది. భలే ఇన్నాళ్ళకి భలే ఐడియా ఇచ్చావే. ఏడ్సేవలే ఎల్లు. ఆపండ్రా. వీడేంట్రా ఎవరైనా కొడితే అమ్మ నాన్న అంటారు, వీడేంట్రా తాత అంటున్నారు. అరే ఎవడ్రా మీ తాత? ఎప్పుడో పైకి పోయాడు. ఎలా పోయాడు? మా అమ్మమ్మ ఇదే కిచిడి తినిపించి పైకి పంపింది. ఏంట్రా నేను తలుపు కొడితే తీయరా? చూస్తా ఇప్పుడు ఎట్లా కడుక్కుంటారో చూస్తా. ముడ్లు ఎండిపోవాలి. ఎదవన్నారా ఎదవాలని. ఏమో వండారు రైడు. వాటర్ అయిపోయింది. సందీప్ సందీప్ ఏంట్రా? అరే ఇక్కడ వాటర్ అయిపోయిందిరా, అక్కడ బకెట్లో ఉన్న నీళ్ళిరా. అరే నీకు తెలుసు కదరా, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయను. ఓహో నీకు ఇది కూడా ఉంది కాదు. మంచిగా చెప్తున్నా, వాటర్ వేయలేదనుకో నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను. రే రారా, నాకేంటి. ఒరే సందీప్, ఆ గిన్నెలో ఉన్న నీళ్ళు ఇవ్వరు, అక్కడికి వచ్చుకుంటాను. అంటే అంటే లేదు ఇంటే లేదు, నువ్వు నీళ్ళు ఇవ్వనవుగా, అందుకే డైరెక్ట్ గా వచ్చాను రా. అంటే నువ్వు కడుక్కోలేదా? నీకంత డౌట్ ఉంటే చూడరా. నన్ను దోచుకుందు వాటే. ఆంటీ ఏంటి? ఏం లేదాంటీ, మీరు 6 పూటలు బాగా తింటారు కదా, అరక్క ఈ కుర్చీలో కూర్చొని ఇలా ఇలా ఊగుతారు కనుక అందుకే ఓల్డ్ సాంగ్ చేశా. ఎందుకు? ఏదంటే మీరు కూడా మీరు రిలాక్స్ గా దీనికి వెళ్తారని. ఒరే అక్కడికి నువ్వెందుకురా, మా ఆయన ఉండగా. అంటే అంటే వద్దు. అంకుల్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? నువ్వేదో పెద్ద ఐశ్వర్య అన్నట్టు. ఓరే దొంగ సచ్చినోడా.